హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నిన్న ఇది శనివారం రోజు వీడియో తీసినామండి. ఆ రోజు అయితే అప్పలు చేసినాం కదా పండక్కి. సకినాలు, గారెలు, కారపూస అయితే చేసినామండి. గారెలు కూడా చేసి పక్కకు పెట్టేసిన తర్వాత మన సకినాలు చేసి పక్కకు పెట్టిన తర్వాత కారపూస అయితే చేస్తున్నామండి. అప్పటికి 4 అయింది. కారపూస పిండిలో మనము ఓమ, జీలకర్ర ఇవన్నీ వేసి పిండి పట్టిస్తారు కదా, ఆ పిండితోటి మీరు పకోడీ చేయండి. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఆ రోజు నేను లాస్ట్ మూమెంట్లో అప్పలు ఇట్లా మనం కారపూస చేసిన తర్వాత లాస్ట్ మూమెంట్లో కొంచెం పిండి ఆపినానండి. ఒక 1/2 కిలో అంత పిండి ఆపి 1 కిలో ఉల్లిగడ్డలు కోసి అందులో మళ్ళీ ఇంకో కొంచెం ఎక్స్ట్రా కారము, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసినండి. వేసి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన, మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ పిండితోటి మీరు పకోడీ అయితే చెయ్యండి. అసలు ఎంత బాగా తిన్నామంటే టేస్ట్ సూపర్ ఉందండి. మామూలు పకోడీ కంటే ఈ పకోడీ ఎందుకో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఆనియన్స్ రెడ్ కలర్తో చేసినండి, అందుకే బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, టేక్ కేర్.